సార్ నమస్కారం అండి. నమస్కారం. ఒక అవకాశం ఇవ్వండి నాకు. మీ అందరికి అందుబాటులో ఉంటానండి. పైన జగన్ గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ వాళ్ళతో కలిసి పనిచేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానండి. వెళ్ళొస్తాను. ఏం చేస్తారు మీరు? కౌలు వ్యవసాయం, సొంత వ్యవసాయం కూడా ఉందా? కౌలేనండి. నేను మొన్న నుంచి అదే రాస్తున్నాను నా పాంప్లెట్లో, ఇంకేం రాయట్లేదు. ఓన్లీ రైతులు, మహిళల కోసం రాస్తున్నానండి. ఈరోజు నేను ఏదో ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను కాదు కానీ సంవత్సరం నుంచి నేను తిరుగుతున్నాను కదా మన ఊరంతానే, నియోజకవర్గం తిరుగుతున్నానండి. కౌలు రైతులు పడుతున్న కష్టాలు ఇంకెవరు పడట్లేదండి. పావలా వడ్డీ రుణాలు దేనికండి? వ్యవసాయం చేసేటోడికి, అవునా? ఈ రోజు ఆ పావలా వడ్డీ రుణం ఎవరు తీసుకుంటున్నారు? రైతులు తీసుకుంటున్నారు. అది ఎంత అన్యాయం అండి. ఈ రోజు భూమి దున్నేవాడికే పావలా వడ్డీ రుణం ఇవ్వాలి. దాని గురించి అసెంబ్లీలో ఎవడు మాట్లాడట్లేదు. రైతుల గురించి నేను మాట్లాడతానండి. వెళ్ళి పైకి వెళ్ళి ఒక్క అవకాశం ఇవ్వండి నాకు. ఏమన్నా అంతేనా? ఇంకొకటి ఏంటంటే ఈ రోజు నేను రైతు భరోసా మీకు పడదు. మనం ఎన్ని అడిగితే రైతు మనకి ఇవ్వడు.